వ్యాక్సిన్ గురించి కొన్ని డౌట్లున్నాయి. క్లియర్ చేస్తారా సార్? ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. చెప్పండమ్మా. మా పిల్లల్లో వ్యాక్సిన్ ఎందుకు ఏపిచ్చుకోవాలి సార్? అమ్మా పిల్లల్లో ఏమంటే ఇమ్యూనిటీ పెరగడానికి వ్యాక్సిన్ ఏసుకోవాలమ్మా. పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పెరుగుద్ది కదా సార్! ఎందుకు ఏపిచ్చుకోవాలి? అమ్మా పిల్లల్లో అంటే నేచురల్ ఇమ్యూనిటీ అనేది ఇన్ఫెక్షన్ వచ్చి పెరుగుతుంది. కానీ ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే సివియర్‌గా ఉంటుంది. వేరే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అందుకని మనము వ్యాక్సినేషన్ చేసుకొని దాని ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడం మంచిది. మా పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏడుస్తా ఉంటారు. తీవ్రంగా జ్వరం వస్తుంది. కాస్ట్ ఎక్కువ కదా సార్! అందుకే మేము వేపిచ్చుకోలేదు. సో చాలా మంది ఏమంటే వ్యాక్సినేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ భయపడి చాలా వరకు వ్యాక్సినేషన్ చేసుకోరు. అంటే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఫీవర్ ఉంటుంది. అంటే స్టార్టింగ్‌లో వేసే వ్యాక్సిన్స్‌తో కొంచెం ఎక్కువ ఏడవడము ఇవి ఉంటాయి. కొన్ని వ్యాక్సిన్స్ కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. సో వీటికి భయపడి చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవాలంటే కొంచెం జంకుతా ఉంటారు. కానీ వ్యాక్సినేషన్ అనేది లాంగ్ ఇమ్యూనిటీ. అంటే ఒక వ్యాక్సిన్ వేసుకుంటే దాని ఇమ్యూనిటీ 20 ఇయర్స్, కొన్ని వ్యాక్సినేషన్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇప్పుడు హెపటైటిస్ ఏ. సో హెపటైటిస్ ఏ అనేది కామన్ కాజ్ ఆఫ్ జాండీస్. అంటే పిల్లల్లో వచ్చే జాండీస్ అంతా హెపటైటిస్ ఏ వల్ల. సో అది చిన్న వ్యాక్సిన్ 2 డోసెస్ వేస్తే సరిపోతుంది. సో ఆ వ్యాక్సిన్ వేసుకోకుండా హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కొక్కసారి ఎంత తీవ్రంగా ఉంటుందంటే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వెళ్తుంది. సో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్. సో ఫ్లూ వ్యాక్సిన్ చిన్న వ్యాక్సినే అనుకుంటారు అందరూ. కానీ ఫ్లూ వ్యాక్సిన్‌తో ఫ్లూ ఒకవేళ ఇన్‌ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు న్యూమోనియాస్ ఇవి వస్తాయి. రేర్‌గా నెక్రోటిసింగ్ ఎన్సెఫలోపతి అని బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అసలు పిల్లలైతే ఆల్మోస్ట్ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఇంకా చికెన్ పాక్స్ వ్యాక్సిన్. సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఒక్కొక్కసారి అది స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్‌కెళ్ళి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఈ చిన్న వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు ఆ 1 ఆర్ 2 డేస్ మనము చూసుకోగలిగితే సో దీని లాంగ్ ఇమ్యూనిటీ అనేది మనం గమనించుకోవాలి.